DJ. అబ్బా తమ్ముడు అమ్మా పోషమ్మ తల్లి గనగన గంటల్ల గంటల మోతల్ల వైల రాజుల జమిడిక మోతల్ల గనగన గంటల్ల గంటల మోతల్ల వైల రాజుల జమిడిక మోతల్ల లక్షల భక్తులు పోషమ్మ జాతర చేసేరు పోషమ్మ నీకు యాపకొమ్మలు తెచ్చేరు పోషమ్మ నీకు అందాల పూజలు చేసేరు తల్లి గనగన గంటల్ల గంటల మోతల్ల వైల రాజుల జమిడిక మోతల్ల DJ. తల్లి కొండ పోషమ్మవమ్మ ఆ కొండ దేవతవమ్మ కోరి మొక్కిన చాలు నువ్వు కొడుకులనిచ్చేవమ్మా ఆదిశక్తివమ్మ పోషమ్మ అందాల తల్లివి పోషమ్మ నీకు పసుపు కుంకుమ తెచ్చేరు పోషమ్మ నీ కాళ్ళకు పరాని పెట్టేరు గనగన గంటల్ల గంటల మోతల్ల వైల రాజుల జమిడిక మోతల్ల పచ్చని చెట్ల నడుమ నువ్వు పరాశక్తివే అమ్మా మా సల్లని తల్లివమ్మ మా సక్కని తల్లివమ్మ లోకాలుగా చేటి పోషమ్మ లోకమాతవమ్మ పోషమ్మ ఆవు పాలు తెచ్చేము పోషమ్మ అభిషేకాలు చేసేము తల్లి గనగన గంటల్ల గంటల మోతల్ల వైల రాజుల జమిడిక మోతల్ల DJ. తల్లి ఏడేడు బొనాలు తీసి నీకు ఓడి బియ్యము పోసి నిమ్మకాయలు తెచ్చి నీకు నిలువెత్తు దండలు వేసి నిమ్మకాయలు తెచ్చి నీకు నిలువెత్తు దండలు వేసి
పోషమ్మ నిన్ను కోరి కోరి మొక్కుతారు పోషమ్మ కోటొక్క భక్తులంతా పోషమ్మ నిన్ను కోరి కోరి మొక్కుతారు పోషమ్మ ఆదిశక్తి పరాశక్తి పోషమ్మ నువ్వు అందమైన తల్లివమ్మ పోషమ్మ ఆదిశక్తి పరాశక్తి పోషమ్మ నువ్వు అందమైన తల్లివమ్మ పోషమ్మ పొదల పొదల గంట నడుమ పోషమ్మ నువ్వు పడిసిరావు పొద్దుపోలే పోషమ్మ పోషమ్మ నువ్వు పడిసిరావు పొద్దుపోలే పోషమ్మ నువ్వు అందమైన తల్లివమ్మ పోషమ్మ నువ్వు అందమైన తల్లివమ్మ పోషమ్మ Telangana folks and DJ songs. Go. బల బల ఒక్క పొద్దులు పోషమ్మకు సక్కాని పూజలు పోషమ్మకు గండ దీపాలు పోషమ్మకు గడకుండాలు పోషమ్మకు అరవర కొండంత మొక్కులు కొబ్బరికాయలు కొండంత మొక్కులు బల కొబ్బరికాయలు ఒక్క పొద్దులు పోషమ్మకు సక్కాని పూజలు పోషమ్మకు గండ దీపాలు పోషమ్మకు గడముకుండలు పోషమ్మకు Telangana folks and DJ songs. Go. దిగుల సింగా పురుల వేసిన సల్లాని తల్లివి సక్కాని తల్లివి కుమ్ర వెళ్ళి కొండకు దగ్గర కోటి మాయలు చూపుతున్నావు అరవర కొక్కని గుసెటి కోడి పుంజులు కొక్కని గుసెటి కోడి పుంజులు ఒక్క పొద్దులు పోషమ్మకు సక్కాని పూజలు పోషమ్మకు అరవర గంట దీపాలు పోషమ్మకు గడమ కుండలు పోషమ్మకు Telangana folks and DJ songs. దుకలు కనుమలు పెట్టేరమ్మా కోరి కోరి నిన్ను కొలిచేరమ్మా అరవర కోటొక్క భక్తుల అండగా నిలిచిన కుండ పోషమ్మవు నీవేనమ్మా మైసాచి పొగలు మల్లెల దండలు అరవర మైసాచి పొగలు మల్లెల దండలు ఒక్క పొద్దులు పోషమ్మకు సక్కాని పూజలు పోషమ్మకు బలబల గండ దీపాలు పోషమ్మకు గడప కుండలు పోషమ్మకు Telangana folks and DJ songs. Go. Go. పచ్చ పచ్చని చెట్ల నడుమన వెలసి ఉన్నావు కొండ పోషమ్మ అరవర పట్టాలు నీకు వేసేరమ్మా పట్టుకొని నిన్ను వచ్చేరమ్మా జమిడిక మోతలు అరడోలు దెబ్బలు జమిడిక మోతలు అరడోలు దెబ్బలు ఒక్క పొద్దులు పోషమ్మకు సక్కాని పూజలు పోషమ్మకు
DJ. Telangana folks and DJ songs. Go. పోషమ్మ పోషమ్మ మా కొండ పోషమ్మ మా తల్లి నీవమ్మ శరణం శరణం తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ మా భక్తులకు అండదండ నీవేనమ్మా తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ మా భక్తులకు అండదండ నీవేనమ్మా పోషమ్మ పోషమ్మ మా కొండ పోషమ్మ మా తల్లి నీవమ్మ శరణం శరణం తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ ఈ భక్తులకు అండదండ నీవేనమ్మా తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ ఈ భక్తులకు అండదండ నీవేనమ్మా DJ. Telangana folks and DJ songs. అమ్మ కొండ కోనల్ల నడుమ ఎత్తైన కొండల్లా కోరి కోరి వెలసినావు ఓ పోషమ్మ కోడి పుంజులతోని ఓ పోషమ్మ నీకు కోరి కోరి మొక్కులమ్మ కొండ పోషమ్మ కోడి పుంజులతోని ఓ పోషమ్మ నీకు కోరి కోరి మొక్కులమ్మ కొండ పోషమ్మ మా కొండ పోషమ్మ మా తల్లి నీవమ్మ శరణం శరణం తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ భక్తులకు అండదండ నీవేనమ్మా తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ భక్తులకు అండదండ నీవేనమ్మా Telangana folks and DJ songs. DJ. Okay, let's go. ఊరునుగా చేటి ఊరావో షమ్మావు కోటొక్క మాయాల కొండ పోషమ్మ ముచ్చాల ముక్కేరా తెచ్చేమమ్మ నీకు ముద్దు ముద్దు పూజలెన్నో చేసేమమ్మ ముత్యాల ముక్కేరా తెచ్చేమమ్మ నీకు ముద్దు ముద్దు పూజలెన్నో చేసేమమ్మ పోషమ్మ పోషమ్మ మా కొండ పోషమ్మ మా తల్లి నీవమ్మ శరణం శరణం తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ భక్తులకు అండదండ నీవేనమ్మా తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ భక్తులకు అండదండ నీవేనమ్మా DJ. Telangana folks and DJ songs. అమ్మా మల్లన్న ఆడబిడ్డ సల్లని మా పోషమ్మ కొట్టేము మండపాన గనగన గంటల్ గోలుకొండ శక్తి నీవే ఓ పోషమ్మ మా కోతలు బాపే తల్లివి నీవేనమ్మా గోలుకొండ శక్తి నీవే ఓ పోషమ్మ మా కోసలు బాపే తల్లివి నీవేనమ్మా పోషమ్మ పోషమ్మ మా కొండ పోషమ్మ మా తల్లివి నీవమ్మ శరణం శరణం తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ మా భక్తులకు అండదండ నీవేనమ్మా తిగున్నర్త పూరులోన వెలసినవమ్మ భక్తులకు అండదండ నీవేనమ్మా DJ. Telangana folks and DJ songs. చెరువు ముంద తెలసినావు పరాశక్తి నీవమ్మ గడము కుండలు నీకు కావు పిల్లలు ఏగేటి తాళాలు ఓ పోషమ్మ నీకు మోగేటి తప్పులమ్మ మా పోషమ్మ ఏగేటి తాళాలు ఓ పోషమ్మ నీకు మోగేటి తప్పులమ్మ మా పోషమ్మ పోషమ్మ
DJ, DJ, DJ. Go. జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము కోటొక్క భక్తులాట కొండంత పూజలాట భక్తులాట కొండంత పూజలాట కొండ పోషమ్మకు కోరి కోరి పూజలాట పోషమ్మకు కోరి కోరి పూజలాట ఉమ్రవెల్లి మల్లన్న ఆడబిడ్డనాట గోలుకొండ కిల్ల నుండి వచ్చి వలసిందాట జాతార అబ్బ జాతార గా జాతార అరే జాతార జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము Telangana folks and DJ songs. DJ, DJ, DJ. అభిషేకాలు పూలాభిషేకాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎక్కడ చూసిన ఎలకోటి భక్తులు ఎక్కడ చూసిన ఎలకోటి భక్తులు పాలాభిషేకాలు పూలాభిషేకాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎక్కడ చూసిన ఎలకోటి భక్తులు ఎక్కడ చూసిన ఎలకోటి భక్తులు కొండ పోషమ్మకు కొలుపులు జతరాట కొత్త కుండల్ల కొండ చుట్టు బోనాలాట జాతార అగో జాతార అరే జాతార ఆ జాతార జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము DJ, DJ, DJ. Telangana folks and DJ songs. పాడి పంటాలనిచ్చే పరాశక్తి పోషమ్మ పాడి పంటాలనిచ్చే పరాశక్తి పోషమ్మ భక్తులకు అండదండకుండా పోషమ్మ నాట భక్తులకు అండదండ కొండ పోషమ్మ నాట పాడి పంటాలనిచ్చే పరాశక్తి పోషమ్మ పాడి పంటాలనిచ్చే పరాశక్తి పోషమ్మ భక్తులకు అండదండకుండా పోషమ్మ నాట భక్తులకు అండదండ కొండ పోషమ్మ నాట అందమైన చెరువు ముందు అందంగా వెలసింది అందాల పూజలు అందుకుంటా ఉన్నది జాతార అరే జాతార ఆగో జాతార అరే జాతార జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము Telangana folks and DJ songs. DJ, DJ, DJ. శివ Go. శివ అంటూ ఆడే శివ సత్తులాటలు శివ శివ అంటూ ఆడే శివసత్తులాటలు పోతరాజులు చూడు పోషమ్మ కొలుపులు రాజులు చూడు పోషమ్మ కొలుపులు శివ శివ అంటూ ఆడే శివ సత్తులాటలు శివ శివ అంటూ ఆడే శివసత్తులాటలు అరే పోతరాజులు చూడు పోషమ్మ కొలుపులు రాజులు చూడు పోషమ్మ కొలుపులు కోడి కూరలతోటి కోరిన వంటలు పసుపుతోని బోనాలు చెరువుల్ల తానాలు జాతార అరే జాతార DJ, తమ్మి DJ, జాతార DJ. ఆగో జాతార జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ ఎర్రెర్ర బస్ ఎక్కుదాము తీగుల్ నర్సపూరు పోయి వద్దాము DJ, DJ, DJ. Telangana folks and DJ songs. కోరుకున్న వరాలిచ్చే కొండ పోషమ్మనాట ఉన్న వరాలిచ్చే కొండ పోషమ్మ నాట లక్షాల భక్తులు వచ్చి మొక్కుతుంటారు లక్షాల భక్తులు వచ్చి మొక్కుతుంటారు కోరుకున్న వరాలిచ్చే కొండ పోషమ్మనాట ఉన్న వరాలిచ్చే కొండ పోషమ్మ నాట లక్షాల భక్తులు వచ్చి మొక్కుతుంటారు లక్షాల భక్తులు వచ్చి మొక్కుతుంటారు పిల్ల జల్లనిచ్చేటి సల్లాని పోషమ్మ కోటి మాయల తల్లి ఆ కొండ పోషమ్మ జాతార అరే జాతార అబ్బ జాతార ఆ జాతార Go. జాతార చూడబోదమమ్మ కొండ పోషమ్మనే చూసి వద్దమమ్మ
పూజలు పోషమ్మ మా పోషమ్మ కోడి పుంజులు నీకు కోరిన వంటలు పోషమ్మ కొండ పోషమ్మ గంటలు ఘనమైన పూజలు పోషమ్మ మా పోషమ్మ కోడి పుంజులు నీకు కోరిన వంటలు పోషమ్మ కొండ పోషమ్మ Telangana folks and DJ songs. రగరగ మెరిసేటి రకాల గాజులు పోషమ్మ మా పోషమ్మ బంగారు గాజులు భక్తుల పూజలు పోషమ్మ కొండ పోషమ్మ మెరిసేటి రవ్వాల గాజులు పోషమ్మ మా పోషమ్మ బంగారు గాజులు భక్తుల Exclusive, పూజలు పోషమ్మ కొండ పోషమ్మ పిల్లలగా చేటి సల్లాని తల్లివి పోషమ్మ మా పోషమ్మ ఊరూరు నావెలసి ఊళ్ళనుగా చేటి పోషమ్మ కొండ పోషమ్మ పిల్లలగా చేటి చల్లాని తల్లి పోషమ్మ Okay, let's go. పోషమ్మ ఊరూరు నావెలసి ఊళ్ళనుగా చేటి పోషమ్మ కొండ పోషమ్మ Go. Telangana folks and DJ songs. కాపురు గ్రామాన వెలసి పోషమ్మ మా పోషమ్మ కోటొక్క పూజలు అందుకుంటున్నవమ్మ పోషమ్మ కొండ పోషమ్మ నసాపురు గ్రామాన వెలసి పోషమ్మ మా పోషమ్మ కోటొక్క పూజలు అందుకుంటున్నావమ్మ పోషమ్మ కొండ పోషమ్మ Telangana folks and DJ songs. మల్లన్న ఆడబిడ్డవు నీవమ్మ పోషమ్మ మా పోషమ్మ చల్లాని తల్లివి సక్కాని తల్లివి పోషమ్మ కొండ పోషమ్మ ఆడబిడ్డవు నీవమ్మ పోషమ్మ మా పోషమ్మ చల్లాని తల్లివి సక్కాని తల్లివి పోషమ్మ కొండ పోషమ్మ Telangana folks and DJ songs. తల్లి కోరుకున్న వారికి కొడుకులనిచ్చేవు పోషమ్మ మా పోషమ్మ అడిగిన ఆడబిడ్డలనిచ్చేవు పోషమ్మ కొండ పోషమ్మ వారికి కొడుకులనిచ్చేవు పోషమ్మ మా పోషమ్మ అడిగిన ఆడబిడ్డలనిచ్చేవు పోషమ్మ కొండ పోషమ్మ Telangana folks and DJ songs. Okay, let's go. సూర్యులోనే వెలుగుతున్న పోషమ్మ మా పోషమ్మ కొండ పోషమ్మవు కొండంత పూజలు పోషమ్మ కొండ పోషమ్మ తల నడమ సూర్యులోనే వెలుగుతున్న పోషమ్మ మా పోషమ్మ కొండ పోషమ్మవు కొండంత పూజలు పోషమ్మ కొండ పోషమ్మ గనగన గంటలు ఘనమైన పూజలు పోషమ్మ మా పోషమ్మ కోడి పుంజులు నీకు పోషమ్మ కొండ పోషమ్మ
DJ songs. అమ్మా కోశమ్మ తల్లి Go. గనగన గంటల్ల గంటల మోతల్ల గనగన గంటల్ల గంటల మోతల్ల బైల రాజుల జమిడిక మోతల్ల బయల రాజుల జమిడిక మోతల్ల ఓయ్ గనగన గంటల్ల గంటల మోతల్ల గనగన గంటల్ల గంటల మోతల్ల బైల రాజుల జమిడిక మోతల్ల బయల రాజుల జమిడిక మోతల్ల లక్షల భక్తులు కోశమ్మ జాతర చేసేరు లక్షల భక్తులు పోషమ్మ జాతర చేసేరు ఓయ్ కోశమ్మ నీకు యాప కొమ్మలు తెచ్చేరు కోశమ్మ నీకు అందాల పూజలు చేసేరు తల్లి పోషమ్మ నీకు యాప కొమ్మలు తెచ్చేరు పోషమ్మ నీకు అందాల పూజలు చేసేరు ఓయ్ గనగన గంటల్ల గంటల మోతల్ల గనగన గంటల్ల గంటల మోతల్ల బైల రాజుల జమిడిక మోతల్ల బయల రాజుల జమిడిక మోతల్ల DJ, DJ, DJ. Telangana folks and DJ songs. I like it. నీకు లేదు తినకుండా अरे फोड़े अरे
నేనేం చేయాలి? ఎక్కడున్నారు అన్నా? ఓకేనే ఒకటో రెండో ఇంత పోసి కడితే మంచిగా ఉండేది. మేడం మాస్క్ వచ్చిన ఐడియాలో ఇక్కడ ఈ యొక్క 8 ఎకరాలలో ఒక ఈత చెట్లు పెంచాలని మీకు అసలు యాక్షన్ ఇవన్నీ కట్ చేస్తే మధ్య నుంచి ఒక వల్ల ఈ సంఘం నుంచి వాళ్ళు కొంత యూనియన్ ప్లేయర్స్ లోన్ తీసుకొని ఈ చెట్లు పెట్టే కార్యక్రమం పెట్టడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే సంజయ్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు మీరు సీతారావు గారు మాజీ జడ్పీ సభ్యులు మరి మేమందరం సహకరించి అప్పుడున్న కలెక్టర్ కమిషనర్ పంచాయత్ గారు నీతూ సింగ్ గారు అలాగే జనార్దన్ రెడ్డి అని ఇప్పుడు ప్రెసిడెంట్ అగ్రికల్చర్ సెక్రటరీ కరీంనగర్లో పీడిఆర్డీ చేసిన ఇలా సహకారం తీసుకొని అప్పుడు ఎలాగైనా డ్రిప్ ఇరిగేషన్గా ఇవ్వాలనే కార్యక్రమం. అంటే డ్రిప్ ఇరిగేషన్ కావాలంటే ఇది అరటి చెట్లకు మామిడి చెట్లకు తప్ప డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ఉండదు. ఈ తాడి చెట్లు అప్పుడు లేదు. ఈ కార్యక్రమం ఎలాగా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నప్పుడు వాళ్ళకు అప్పుడు డబ్బులు వస్తలేమని ఒక 10 లక్షల లోను ఇది ధరలేదు. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సంజయ్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏదైనా ఒక స్కీమ్లో మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది అరటి చెట్లు తాగని ఇది కూడా మామిడి చెట్టు అరటి చెట్టు తాగని ఇది తోటని అని అన్నప్పుడు ఇచ్చిన తర్వాత అప్పుడు మేమందరం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు స్వామి గౌడ్ గారు కొంత ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఈ కార్యక్రమాలకు ఇప్పుడు ప్రజెంట్ మంత్రి ఉన్న శ్రీనివాస్ గౌడ్ కన్నా ముందు పద్మరావు గారు వారు కూడా అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న సంజయ్ గారు తీసుకొచ్చి ఇదంతా ఎట్లా మంచి కార్యక్రమం చేయాలని లక్ష్యంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఈ మధ్యన నీరా స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ తెలంగాణ లోపల ఈవెన్ మన సౌత్ ఇండియాలో పెట్టుకోవచ్చు. ఇలాగ ఒక కార్యక్రమం పెట్టి ఇన్ని సెట్లు 10 ఎకరాలు 5 ఎకరాలు పెట్టింది ఎక్కడా లేదు. దీన్ని చూసిన తర్వాత సిద్దిపేటలో మన హరీష్ రావు గారు మన 3 సంవత్సరాల కింద, కేటీఆర్ గారు 2 సంవత్సరాల కింద సిరిసిల్లలో పెట్టారు. ఇలాగా కార్యక్రమం బాగా జరుగుతూ ఈ చెట్లను పెంచి ఇది తాడి బార్ అంటే ఇప్పుడు తాడి చెట్లు ఈ చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ కమ్మలతో మంచిగా వేసి
చిన్న పెన్సిల్ కుర్చీ చేసి సీసలతో చేపిస్తే టాడీ బార్ అవుతుంది. ఇలా ఎంకరేజ్ చేస్తే ఈ నీర ఒకవేళ అమ్మకపోతే కళ్ళుగా మారుతుంది. కాబట్టి దీన్ని హైదరాబాద్ దాకా తీసుకుపోయే స్కీము అంటే పల్లె నుంచి పట్టణం వరకు అని చేయడం జరిగింది. ఇందులో వాస్తవంగా చెప్పాలంటే కొంత జితేంద్రరావు కృషి ఉంది. గౌడ సంఘం ప్రజలు బాగా పనిచేశారు. మా సంజయ్ గారు పూర్తి స్థాయిలో అప్పుడు లేనప్పుడు కూడా ఈ ప్రోగ్రాం పెడితే అప్పుడు 50,000 లక్షల రూపాయలు ఇమీడియట్ అనౌన్స్ కూడా చేసి అన్ని రకాల సహకరించారు. ఇప్పుడు సహకరిస్తున్నారు. ఆయన ముఖం కూడా స్థితులు మన గ్రామస్తులు మొదటి నుంచి సహకరిస్తున్నాడు. ఎల్లమ్మ కూడా చిన్న పోషమ్మ కూడా చేయడమే కాకుండా ఏదైనా మన గీతాకులు అందరూ కూడా సహకరిస్తున్నారు. అదృష్టంతో మన జెడ్పీటీసీ కూడా ఇక్కడ నుంచి చైర్మన్ అయింది. మనం ఫ్యూచర్లో కూడా సహకరిస్తారు. నేను మా సంజయ్ గారికి ఇప్పుడే ఒకటి కోరుతున్నా, ఆ శ్రీనివాస్ గౌడ్కు మనం ఒకసారి ఈ ప్రోగ్రాం వీలైతే తీసుకొద్దాం. లేకపోతే ఆయన కోరి నీరా అనేది ఒక స్కీమ్ పెట్టిండ్రు. ఇప్పుడు హైదరాబాద్లో ఇంకో 1 yearలో 6 నెలల్లో కూడా పెద్ద బిల్డింగ్ దాదాపు 100 కోట్లతో అవుతుంది. ఆ నీరా దాన్ని ఇక్కడ కూడా జగిత్యాల్లో పెట్టినప్పుడు మన లోపల ఇమీడియట్లీ ఈ నీరా చెట్లకు ఉంది కాబట్టి ఒరిజినల్ వచ్చే నీరని తీసి వెంటనే చేసి ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టి చేసినట్లుంటే దానికి చాలా కాస్ట్ అవుతుంది. కళ్ళుకు 10 రూపాయలు 100 రూపాయలు ఉంటే దీనికి 200 300 వస్తుంది. చిన్నప్పుడు నేనే స్వయంగా వీళ్ళ ఇళ్ళల్లో మా ఫాదర్ గిట్ట నీర తాగేసాను. నిజమైన నీర ఆరోగ్యానికి మంచిది. నిజమైన కళ్ళు అది ఎవరైనా కల్తీ చేస్తే ఇక అది అనారోగ్యానికి కారైతే అన్నింటిలో కల్తీ అట్లా కావద్దు. కాబట్టి నేను కోరుకునే రూపాయి ఎక్కువ పెట్టినా వేరే కానీ కల్తీ కాకుండా నీరను కల్తీ కాకుండా కళ్ళును ఉపయోగించవలసిన అవసరం ఉంది. మీరు ఆర్థికంగా పటిష్టం కావాలంటే ఈ నీరా స్కీమ్ కూడా వస్తే మనకు పూర్తి స్థాయిలో గౌరవంగా చెప్పుకున్నట్టు ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి కూడా గీతా కార్మికులకు అటువంటి అవకాశం ఉంటుంది అనేది మనవేస్తూ మా ఎమ్మెల్యే గారిని చైర్మన్ గారిని మరి పూర్తి స్థాయిలో ఈ గీతా కార్మికులకు మంచి పద్ధతిలో ఆర్థిక పటిష్టం అవడానికి అన్ని రకాలుగా అవకాశం జగిత్యాలకు 4-5 కిలోమీటర్లు కాబట్టి ఇది మంచి సహకరించి మంచి పూర్తి స్థాయిలో సహకరించవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఏ మొక్క చూసినా కూడా పచ్చగా ఉందంటే దానికి కారణం మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే అంతర్గాంకు రాంపూర్ పంప్ హౌస్ను సస్యశ్యామలం చేసి అదేవిధంగా ఇక్కడున్న గౌడ కులస్తులకు ముఖ్య ఆధారమైన ఈతవనాన్ని కూడా ఈరోజు పచ్చగా ఉంచినట్టే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు. వారితో పాటుగా ఈ ఊరి గ్రామస్తులైన మన ఎస్ఎఫ్సి చైర్మన్ రాజేశం గౌడ్ గారి కృషి కూడా ఉంది. కాబట్టి అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు గీతా కార్మికులను. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గీతా కార్మికులు కావచ్చు ఇతర కుల వృత్తులను కూడా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పాటుగా ఉండాలని చెప్పేసి నీరా పాలసీ తీసుకురావడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి గౌడ కులస్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మీ అందరికీ మా సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ. అంతర్గామ గ్రామ గీతా పారిశ్రామిక సొసైటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లంబ బోనాలు తీస్తూ అదేవిధంగా వారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి ఒక ఆదర్శవంతం అనుకోవచ్చు. అలాంటి ఈతవనాన్ని పెంచి ఈ రోజు నుంచి కళ్ళు గీసే కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భంలో ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు బాలు గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి, మిగతా సభ్యులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మన గ్రామస్తులైన శ్రీ రాజేశం గౌడ్ గారికి, ఎస్ఎఫ్సి చైర్మన్, సోదరి జడ్పీ చైర్పర్సన్ వసంత గారికి, జితేంద్రరావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌడనలకు, అంతర్గామ గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఎక్సైజ్ ఇతర అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా గౌడనలకు గీత పారిశ్రామిక సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. నిజంగా చెప్పాలంటే దీని వెనకాల పెద్దలు జితేంద్రరావు గారు, రాజేశం గౌడ్ గారు, దేవయ్య గారు మొదలు దాన్ని మీ వెంటనే ఉండి మీరు ప్రోత్సహించారు. జితేంద్రరావు గారి ఆలోచన, అదేవిధంగా దేవయ్య గారు, రాజేశం గౌడ్ గారు మొదట్లో మేము వెన్నంటి ఉండడం, ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి మరి ఆ సందర్భంలో మరి మీరందరూ కూడా నా వెన్నంటి ఉండడం, మీరందరూ నా వెన్నంటి ఉండడం, కొద్ది ఓట్లతో ఓడిపోయినా కానీ అధికారం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది. గౌరవనీయులైన మన నారదాస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారి నిధులు, స్వామిగౌడ్ గారి నిధులు, దాంతోపాటుగా అధికారుల సహకారం కూడా తీసుకొని మనం కొన్ని నిధులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే గొప్ప వరం నిజంగా చెప్పాలంటే ఎవరిని మర్చిపోయినా మనం కేసీఆర్ గారిని మర్చిపోవద్దు. కేసీఆర్ గారిని మర్చిపోవద్దు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరద కాలువ నిండా నీళ్లుండుట్లా
మరి మీ ఆదరాభిమానాలతో మేమందరం రాజకీయాలలో ఉండి ఇవాళ చెరువు నింపగలిగినాం. ఇవాళ డ్రిప్ పైపులు మడత పెట్టి లోపల పెట్టే పరిస్థితి కూడా మనం వచ్చినాం. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. నిన్న అంటారు కాళేశ్వరంకి వెళ్ళి 1 ఎకరం బారిందా అని అంటున్నారు. ఇక వాళ్ళ అజ్ఞానానికి మనం ఏం చెప్పలేము, అలా తెలియలేనితనాన్ని మనం ఏం చెప్పలేము. ఇవే ఉదాహరణ. ఒకప్పుడు నీళ్ళు లేక తాడి చెట్లు ఎండిన పరిస్థితి ఉండే. ఇక్కడ కిందికి మనం నీళ్ళు కట్టలేము, కానీ భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ చెట్లన్నీ కూడా పచ్చగా ఉన్నాయి. మన అన్ని కుటుంబాలు కూడా పచ్చగా ఉండాలి. మరి మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. హైదరాబాద్లో ఒకప్పుడు ఇక్కడ నుంచి కళ్ళు బండ్లు పోతుండే. పెద్దలు రాజశేఖర గారు తెలుసు, ఎందుకంటే వారి తండ్రి గారు కూడా పెద్ద గౌడు కాబట్టి మీదో ఈత చెట్టు పెట్టుకుని పోతే ఇప్పుడు కనబడతలేవు. ఎందుకంటే అక్కడ 400 కళ్ళు డిపోలు బంద్ చేసింది ఉమ్మడి పాలనలో. కేసీఆర్ గారు రాగానే ఒకటే కలంతో అన్ని కళ్ళు డిపోలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కానీ కళ్ళు అనుకున్నంత లేకపోవడం వల్ల ఓపెన్ కాలేదు. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మరావు గౌడ్ గారు ప్లాన్ చేసి ఇప్పుడు అక్కడ ఒక నీరా సెంటర్ కూడా చేస్తూ ఉన్నారు. కేటీ రామారావు గారు నన్ను ప్రారంభించారు కూడా. ఒకరోజు మనం వాళ్ళందరూ కూడా తాగా చూసినాం. మరి రేపటి నాడు తప్పకుండా అక్కడికి మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో పల్లె నుంచి పట్టణం దానికి కార్యక్రమం సక్సెస్ అయితేనే మన నీరు అమ్ముడు పోతుంది. ఇక్కడ నేను నిన్న సాయంత్రమే మన కల్లెడ గీత కార్మికులు, మన ఎంపీటీసీ పరశురాం గౌడ్, సర్పంచ్ వాళ్ళు వచ్చింది. ఆడ తాటికలు అమ్ముడు పోతుందని ఈతకలు ఇంకా మిగులుతుందని చెప్తా ఉంటారు. ఎర్రమందు బాగానే అమ్ముడు పోతుంది కానీ ఈతకలు అమ్ముడు పోతలేదు. అంటే మరి రేపటి నాడు ఇక్కడ కూడా మనకు జగిత్యాల దగ్గర ఉంది కాబట్టి కొంత డిమాండ్ ఉండవచ్చు. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం పట్టణానికి పంపిస్తేనే, హైదరాబాద్ పంపిస్తేనే డిమాండ్ ఉంటుంది. మరి అలాంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉచితంగా ఈత చెట్లు పెట్టి ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా చెట్టుపై నుంచి పడిపోయి ఎవరైనా పూర్తి స్థాయిలో వికలాంగులైతే నాకే తెలుసు కోనాపూర్లో రవి అనే అతనికి 5 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాంతో తను వేరే వృత్తిలో చేసుకుంటున్నాడు, తాళ్ళెక్కలేకపోయినా. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మీకు తెలుసు. పెద్దవాళ్ళకి పింఛన్లే కానీ, మీ భార్యలు కానీ ఎవరైనా ఉంటే బీడీ కార్మికులు ఉంటే బీడీ పెన్షన్లు, ఈ రకంగా కళ్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్, చాలా పథకాలు మన ప్రభుత్వం చెప్తా ఉంది, సంక్షేమ పథకాలు. ఇవాళ మన గౌడన్నలు ఈనాడు ఇంత కష్టపడి మంచిగా ఇష్టపడి పెంచుకున్న ఈత చెట్లు ప్రారంభించే కార్యక్రమంలో ఎల్లమ్మ బోనాలు తీసుకొని ఆ పండుగకు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పండి ఫంక్షన్ అనుకుంటారు. వచ్చినదే కొట్టావా? హైదరాబాద్ వెళ్ళిపోతావా ఫోటో? మొత్తానికి సార్ సార్ ఉన్నాయి సార్ సార్ కొద్దిగా సార్ చూడండి సార్ ఒకసారి సార్ మేడం చూడండి సార్ ఒకసారి బాలు ఒకటి మంచి తోట కవర్ అయ్యేటట్టు హైట్ మీదకి తీసుకో మేడం చూడండి ఐడిదా అన్న మనం కూడా ఒకటి కొట్టి దిగుదాం జ్ఞాపకార్థం కొట్టన్న అయిపోయింది. మన శ్రీకాంత్ అండి, శ్రీకాంత్ అలా
ఒకసారి చందుకు ఫోన్ చేయ. సోషల్ మీడియా ప్రచారం కాదు की धर्मरम అభినవ్ చెప్పాడు నేను చెప్పాడు రెండు ఆధార్ కార్డు లేదా తండ్రి పేరు కొద్దిగా తప్పు ఇదేంటంటే మాను పల్లెది ఆరు ఎట్లా మరి ఇక్కడ తీసుకుంటాం కానీ శుభాకాంక్షలు